ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం నవంబర్ నెల సనాతన సాధిలో శ్రీ నాగమణి పూర్ణయ్య గారి వ్యాసం బాలసాయి దేవుని మహిమలు. దాని గురించి కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. 1945 సంవత్సరమున షిరిడి శ్రీ సాయిబాబా వారి భక్తుడు ఒకడు శ్రీ సత్యసాయి బాబా వారి మహిమలు విని పుట్టపర్తికి వచ్చినాడు. మీరు షిరిడి సాయిబాబా వారి అనియు పుట్టపర్తిలో మరి వారే అవతరించినారని విని నేను ఇక్కడ వచ్చితని. స్వామి, అయితే మీరు షిరిడి సాయిబాబాని నాకు ప్రత్యక్ష నిదర్శనం ఇచ్చి నా సందేహమును పరిహరించి నా మనసులో దృఢమైన నమ్మకమును పుట్టించమని ప్రార్థించాడు. అప్పుడు స్వామి పుట్టపర్తి గ్రామంలోని పాత మందిరం అనబడి మందిరంలో నివసిస్తూ ఉన్నారు. భక్తుల మధ్యనే కాలయాపన చేసేవారు. అతడు ఈ రీతి అడుగుగానే అందరూ స్వామి దగ్గర చేరి ఏవింత జరుగునని కుతూహలైరి. స్వామివారు, ఇదిగో చూడు నా 2 చేతులు అని చూపగా ఒక చెయ్యి శ్రీ షిరిడి సాయిబాబా వారి చేయవలే పెద్దగా లావుగా నెరసల వెటుకలతో కూడి ఉండేను. ఇంకొక చెయ్యి 19 సంవత్సరాల వయసు గల మా స్వామివారి చేయవలనే లేతగా ఉండేను. ఇది చూచి అందరూ ఆశ్చర్య ఆనందములతో చకితులైరి. సందేహ నివారణ వరకు ప్రశ్న వేసిన భక్తుడు, స్వామి, ధన్యుడనయ్యాను. నా జన్మ సార్థకమైంది. నాకేమాత్రమూ సందేహము లేదు. నా ఆరాధ్య దైవము నా షిరిడి బాబా మీరే. నన్ను మీ భక్తగణంలో ఒకడుగా చేర్చుకోవాలని ప్రార్థించినాడు. అందుకు స్వామి, 30 సంవత్సరముల నుంచి నీవు నా భక్తుడివేగా, ఇంకా క్రొత్తగా భక్తగణంలో చేర్చేదెందుకు అని తమ నిజతత్వం వెల్లడించి అందరినీ ఆనందపరిచిరి. ఓం శ్రీ సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सच्चे साई बाबा जी की जय. सर्वं సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.